హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో N8N అంటే ఏంటి, దాంట్లో మనం వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేస్తాం అనేది స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసా. అండ్ ఇది ఒక మోస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ వీడియో అనమాట. ఈ వీడియోలో మనం టోటల్ 3 వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసాం. అండ్ ఒక వర్క్ ఫ్లో వచ్చి ఒక న్యూస్ అగ్రిగేటర్ నుంచి మనం న్యూస్ తీసుకొని ఎవ్రీడే 6 o'clockకి మనం మెయిల్కి పంపించుకుంటాం. సో అది ఒక వర్క్లో. రెండో వర్క్లో ఏంటంటే యూజర్ మన ఫామ్కి సబ్మిట్ చేయగానే అతని డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మనం గూగుల్ షీట్స్లో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేస్తాం. సో అది సెకండ్ వర్క్లో. థర్డ్ వర్క్లో వచ్చి ఒక ఏఐ ఏజెంట్ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. అండ్ ఆ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే మన ప్రాజెక్ట్కి టీమ్ లీడ్లా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే మన ప్రాజెక్ట్ తాలూకా కాంటెక్స్ట్ అంతా తీసుకొని యూజర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. సో ఈ టోటల్ 3 వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తే మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అసలు ఆటోమేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా బిల్డ్ చేస్తాం అనేది. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాలో పింక్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని కొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో అసలు ఫస్ట్ N8N అంటే ఏంటి, దానికి ఎందుకు అంత హైప్ ఉంది అంటే N8N అనేది ఒక ఆటోమేషన్ ప్లాట్ఫామ్. ఓకే, అండ్ అది ఆటోమేషన్ ప్లాట్ఫామ్తో పాటు ఏఐ ఏజెంట్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మనకంటూ ఒక స్పెషల్గా ఒక పర్సన్ ఉండాలి ఒక టాస్క్ చేయడానికి అన్నది అక్కర్లేదు. ఇప్పుడైతే మనం ఒక ఆటోమేషన్ ఫ్లో అనేది క్రియేట్ చేసుకొని అది మనం మన అప్లికేషన్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేస్తామో, ఆటోమేషన్ అది ఎలా చేస్తామో, దానిలో ఏఐ ఏజెంట్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో, సో ఇదంతా ఒక బిగినర్ ఫ్రెండ్లీ వేలో ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేస్తాను. దీనికి ముందు మీకు అసలు N8N అంటే ఏంటో తెలియకపోయినా ఈ వీడియో లాస్ట్ కల్లా మీకు మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. ఓకే, సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి N8N అని కొట్టండి. ఓకే, N8N అని వస్తుంది. N8N వర్క్ ఫ్లో అని చెప్పి ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏముంది, ఏఐ ఏజెంట్స్ అండ్ వర్క్ ఫ్లోస్ యూ కెన్ సీ అండ్ కంట్రోల్. ఓకే, ఇదంతా పక్కన పెట్టండి. మనం బిల్డ్ చేయబోయే ఫ్లోస్ అన్నీ కూడా మనకి ఇలా వస్తుందన్నమాట. ఓకే, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అలా క్లారిటీ వస్తూ ఉంటుంది. ప్లగ్ ఏఐ ఇంటూ యువర్ ఓన్ డేటా అండ్ ఓవర్ 500 ఇంటిగ్రేషన్స్. నేను మీకు ఇందాక చెప్పాను కదా, మనం జీమెయిల్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, స్లాక్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, టెలిగ్రామ్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, టీమ్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, గూగుల్ డాక్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, చాలా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సో ఇదంతా అసలు ఏమేమి చేయగలం ఈ N8N ప్లాట్ఫామ్తో, ఇదంతా అనమాట. హోమ్ పేజ్ లాగా. ఓకే ఫైన్. మీకు ఓపిక ఉంటే ఇది చూడండి, లేదన్నా మనకంత ఓపిక ఉండదో డైరెక్ట్ నేర్చేసుకుందామంటే కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ కొట్టండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ప్రాబ్లం లేదు, ఒకవేళ లేదనుకోండి కంపెనీ ఈమెయిల్లో మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, కంపెనీ ఈమెయిల్లో మీరు మీ జీమెయిల్ అకౌంట్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇచ్చాక సబ్మిట్ కొట్టాక మనకి ఇక్కడ అది ఒక ఓటీపీ పంపిస్తుంది మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి. అది ఓపెన్ చేయండి, మెయిల్ బాక్స్, మనకు అదొక ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి సబ్మిట్ కొడదాం. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, మీరు అవి ఫిల్ చేయండి. ఇక్కడ ఈ అకౌంట్ నేమ్ అన్నది జస్ట్ మీకు అదొక యూఆర్ఎల్ లాంటిది. ఓకే, స్టార్ట్ ఫ్రీ 14-day ట్రయల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెవర్. సో ఇక్కడ అది కొన్ని క్వశ్చన్స్ అయ్యి అడుగుతాయి, ఇదంతా జస్ట్ సైన్ అప్ అనమాట. ఇదంతా ఒక వన్ టైం ప్రాసెస్. సో ఇక్కడ ఓన్లీ మీ కొడతాము, ఐటీ కొడతాము. ఇక్కడ జస్ట్ అది ఎలా అడుగుతుంది, అది మీరు ఏం కొట్టినా సరే మీకు అది ఏమీ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు, ఇదంతా వాడి సర్వే కోసం. ఓకే, బట్ ఇది మనం ఎలాగనో ఒక ప్రాసెస్ కాబట్టి ఇది చేసుకుంటాం. సబ్మిట్ కొడతాం. ఇది స్కిప్ కొడతాం. ఇది ఏంటంటే ఇన్వైట్ టీమ్ మెంబర్స్ టు యువర్ వర్క్ స్పేస్. అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిపి వర్క్ ఫ్లోస్ అయి బిల్డ్ చేస్తున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు ఇక్కడ ఆ సెకండ్ పర్సన్ కూడా ఈమెయిల్ ఐడి ఇస్తాం. లేనప్పుడు స్కిప్ కొట్టేయండి. ఓకే, సో ఇక్కడ చూసారా, యువర్ వర్క్ స్పేస్ ఈజ్ రెడీ. స్టార్ట్ ఆటోమేటింగ్ అని బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం మన N8N డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ అవుతాం. ఓకే ఫైన్. సో చూసారా, ఇది చూడడానికి ChatGPT UI లాగా ఉంది, బట్ ఇదంతా N8N ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, ఇక్కడ చూసారా 14 days లెఫ్ట్. ఇది ఫ్రీ ట్రయల్. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ మీ కౌంట్ చూసుకోవచ్చు. ఈవేళ నుంచి 14 days ట్రయల్ అనమాట. మీరు ఎప్పుడు క్రియేట్ చేసుకుంటే అప్పటి నుంచి 14 days ట్రయల్ వస్తుంది. ఓకే ఫైన్. సో ఇంక ఈమెయిల్తో మనకు సంబంధం లేదు కాబట్టి మూసేయండి. ఇంకా హోమ్ పేజ్తో కూడా మనకు సంబంధం లేదు, మూసేయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద కొట్టి వర్క్ ఫ్లో ఉంది కదా, వర్క్ ఫ్లో మీద హోవర్ చేస్తే మనకి ఇక్కడ ఇంకొక డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, క్రియేట్ ఇన్ పర్సనల్. ఓకే, పర్సనల్ అన్నది బై డిఫాల్ట్ అందరికీ క్రియేట్ అవుతుంది, మీకు కూడా క్రియేట్ అవుతుంది. దాని మీద కొట్టండి. కొడితే సో మీరు ఇలా చూడగలుగుతారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదంతా వర్క్ ఫ్లోకి డాష్ బోర్డ్ అనమాట. సో ఫస్ట్
మనం ఇదంతా ఎలాగా అన్నది చూద్దాము. దాని తర్వాత మనం వర్క్ ఫ్లోస్ అయి బిల్డ్ చేద్దాం. ఓకే. టోటల్ 3 వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఇవి కొన్ని ఆప్షన్స్ అన్నమాట. ఇది జూమ్ టు ఫిట్. అంటే మనం మొత్తం వర్క్ ఫ్లో అంతా బిల్డ్ చేసాక మనం ఈ బటన్ కొడితే వర్క్ ఫ్లో అంతా కలిపి ఒకటే స్క్రీన్‌లో కనిపిస్తది. ఇంక మనం అటు ఇటు స్క్రోల్ చేయక్కర్లేదు. ఇది వర్క్ ఫ్లోని జూమ్ చేయడానికి. ఇక్కడ చూసారా? ఇది మైనస్ చేయడానికి. ఇది జస్ట్ రీసెట్ జూమ్. సో, ఇక్కడ టోటల్‌గా ఏంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ ఫస్ట్ స్టెప్ బిల్డ్ విత్ ఏఐ. బిల్డ్ విత్ ఏఐ అందాక సైడ్‌న ఉంచండి. ఫస్ట్ మనం ఎలా బిల్డ్ చేయాలో తెలిస్తే అప్పుడు మనం ఏఐకి ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ ఓపెన్ నోట్స్ ప్యానెల్ అని ఉంది కదా! సో, అసలు ఫస్ట్ ఏంది? నోట్స్ అంటే ఏంటన్నా అంటే N8N లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో ప్రతీదీ ఒక నోడే. ఓకే. సో, ఒక నోడ్ తాలూకా పని ఏంటి అంటే అదొక సెట్ ఆఫ్ యాక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. లేకపోతే అదొక సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీని అది వర్క్ అయ్యేలా చేయడం. ఓకే. సో, ఫస్ట్ ఏదైనా సరే ఒక వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అవ్వాలి అంటే స్టార్టింగ్ నోడ్ ఉండాలి. ఇప్పుడు మనం బిల్డ్ చేయబోయే వర్క్ ఫ్లో ఏంటంటే న్యూస్ అగ్రిగేటర్. ఓకే. సో, అదేంటి? ఎవ్రీ డే మార్నింగ్ 6:00కి ఒక న్యూస్ ప్లాట్‌ఫార్మ్‌కి యూఆర్ఎల్ ఎళ్లి అది మనకు రెస్పాన్స్ ఇస్తే అది మన మెయిల్‌కి రావాలి. ఎవ్రీ డే 6:00 అది. ఓకేనా? ఫైన్. సో, ఇప్పుడు ఇక్కడ ప్లస్ కొట్టగానే మనకి ఇది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతది. ఓకే. ఇక్కడేంటి ఫస్ట్ ఇదంతా ఇనీషియల్ నోడ్స్ అన్నమాట. ట్రిగ్గరింగ్ నోడ్స్ ఇవన్నీ. అంటే ఎక్కడో దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా! ఇప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ నోడ్స్ ఇవన్నీ. ట్రిగ్గర్ మాన్యుయల్లీ ఉంది. ఆన్ యాప్ ఈవెంట్ ఉంది. ఆన్ షెడ్యూల్ ఉంది. ఆన్ వెబ్ హుక్ కాల్ ఉంది. ఆన్ ఫార్మ్ సబ్మిషన్ ఉంది. వెన్ ఎగ్జిక్యూటెడ్ బై అనదర్ వెబ్ ఫ్లో ఉంది. ఆన్ చాట్ మెసేజ్ ఉంది. వెన్ రన్నింగ్ ఎవాల్యుయేషన్ అదర్ వేస్. సో, ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే ఆన్ ఎ షెడ్యూల్. ఓకే. సో, ఇప్పుడు మీరు అక్కడ ఆన్ ఎ షెడ్యూల్ మీద కొట్టగానే మనకి ఇలా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతది. సో, ఇదంతా ఏంటి? ఈ బాక్స్ అంతా ఏంటంటే ఇది ఆ నోడ్ తాలూకా సెట్టింగ్స్. ఓకే. ఇక్కడ చూసారా? ట్రిగ్గర్ ఇంటర్వెల్. డేసా? వీక్సా? మంత్సా? హవర్సా? మినిట్సా? సెకండ్సా? లేకపోతే ఇంకా వేరే స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అది. ఇప్పుడు మనకి ఎవ్రీ డే 6 కాబట్టి డేస్ అనేది సెలెక్ట్ చేస్తాం. డేస్ బిట్వీన్ ట్రిగ్గర్స్. ఎన్ని డేస్‌కొకసారి మనకి ఈ నోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. డేకొకసారి. ఎవ్రీ డే. కాబట్టి 1 పెడతాం. ఓకే. ట్రిగ్గర్ ఎట్ హార్. మిడ్‌నైట్ కాదు. మనం ఇక్కడ ఒక స్పెసిఫిక్ టైమ్ ఇస్తాం. ఓకే. మనకేంటి 6 ఏఎం కావాలనుకోండి. 6 ఏఎం ఇస్తాం. ఓకే. ట్రిగ్గర్ ఎట్ మినిట్ 6 ఎగ్జాక్ట్ 6కి. ఓకే. ఎగ్జిక్యూట్ స్టెప్ మీద కొడతాం. ఫస్ట్ ఇనీషియల్‌గా అదొకసారి ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూసారా ఒక పిన్ సింబల్ ఉంది. ఆ పిన్ సింబల్ ఏంటి అంటే ఈ స్టెప్ అన్నది ఈ నోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అయ్యాక దాని అవుట్‌పుట్‌ని మనం ఇక్కడ పిన్ చేసుకోవచ్చు. ఓకే. పిన్ చేసుకుంటే ఇంకా ఆ నోడ్ అనేది మాటికి కొత్త వాల్యూస్ తేవక్కర్లేదు. ఆల్రెడీ ఇక్కడున్న ఆ పిన్ డేటా ఉంటది కదా! ఆ పిన్ డేటానే వాడుకుంటది. ఓకేనా? అండ్ ఇది ఎడిట్ అవుట్‌పుట్. ఇది అందాక పక్కనుంచండి. సో, ఇప్పుడు మనం ఈ డేటాని పిన్ చేసేసాం కదా! ఇంకా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసాక నెక్స్ట్ దీని తర్వాత ఏం జరగాలి అన్నది ఈ ప్లస్ మీద కొడితే మనం ఇంకొక నోడ్ యాడ్ చేయాలి. ఓకే. సో, ఇది ఒక నోడ్. షెడ్యూల్ ట్రిగ్గర్ అన్నది ఒక నోడ్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ మీద కొడితే ఇక్కడ చూసారా? యాక్షన్ అనే యాప్ ఉంది. డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. ఫ్లో ఉంది. ఇవన్నీ కేటగరీస్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనకేం కావాలి? ఒక హెచ్‌టిటిపి కాల్ ఎళ్ళాలి. ఓకే. న్యూస్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫార్మ్‌కి. కాబట్టి హెచ్‌టిటిపి అని కొడతాం. చూసారా? హెచ్‌టిటిపి రిక్వెస్ట్. ఓకే. ఇది హెచ్‌టిటిపి రిక్వెస్ట్ నోడ్ అన్నమాట. ఇక్కడ ఈ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ నోడ్ తాలూకా సెట్టింగ్స్ ఉంటది. ఇదంతా. ఇక్కడ చూసారా? ఇన్‌పుట్. టోటల్‌గా 3 సెక్షన్స్ అన్నమాట ఇది. ఇన్‌పుట్ సెక్షన్, పర్టిక్యులర్‌గా ఈ నోడ్ తాలూకా సెట్టింగ్ సెక్షన్ అండ్ ఈ పర్టిక్యులర్ నోడ్ తాలూకా అవుట్‌పుట్ సెక్షన్. ఫైన్. ఇన్‌పుట్‌లో ఏంటి? ఈ నోడ్‌కి ముందు నోడ్ ఏంటి? షెడ్యూల్ ట్రిగ్గర్ నోడ్. ఓకే. కాబట్టి అందుకే ఇన్‌పుట్ టాబ్స్‌లో ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నోడ్ ఏం చేయాలి మనకి? ఒక న్యూస్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి యూఆర్ఎల్ కాల్ చేశాక అది అవుట్‌పుట్ ఇస్తది. ఆ అవుట్‌పుట్‌ని ఇది తెచ్చుకోవాలి కదా! ఆ న్యూస్ అగ్రిగేటర్ ఎవడు? గూగుల్‌లోకెళ్ళి న్యూస్ ఏపీఐ డాట్ ఓఆర్‌జీ అన్నది కొట్టండి. ఓకే. మనం డైరెక్ట్‌గా ఈ పేజ్‌కి వెళ్తాం. ఈ లింక్ అది కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ఇక్కడ ఈ గెట్ ఏపీఐ కీ అన్నది ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాం. ఓకే. మనం వేరేవాడి ప్లాట్‌ఫార్మ్ ఏది వాడుకోవాలనుకున్నా సరే 95 ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకంటూ ఒక ఏపీఐ కీ ఉండాలి. ఓకేనా? ఫైన్. ఇక్కడ కూడా మీరు ఒక ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మీరు ఆ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఓకే. యశ్వంత్. ఇవన్నీ జీమెయిల్ పాస్‌వర్డ్‌తో అయిపోతది. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూసారా యూ ఆర్ అన్ ఇండివిడ్యువలా లేకపోతే బిజినెసా? మనం జస్ట్ ఇండివిడ్యువల్ అది కూడా ప్రాక్టీస్‌కి కదా చేస్తున్నాము. కాబట్టి ఐ యామ్ అన్ ఇండివిడ్యువల్. ఐ యామ్ నాట్ ఎ రోబోట్ క్లిక్ చేయాలి. లేకపోతే అది అవ్వదు. ఓకే. ఐ అగ్రీ టు ది టర్మ్స్. అవసరం మనది, అవకాశం వాడిది. కాబట్టి మనం కొట్టి తీరాలి. తప్పదు. సో, ఇక్కడ చూసారా మనకి ఏపీఐ కీ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. కాపీ చేసి ఉంచుకోండి. కాపీ చేసి ఉంచుకున్నాక ఇక్కడ
గెటింగ్ స్టార్టెడ్ గైడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనం డాక్యుమెంటేషన్ ట్యాబ్కి వెళ్తాం. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే చూసారా, సర్చ్ ఫర్ న్యూస్ ఆర్టికల్స్ దట్ మెన్షన్ అ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ కీవర్డ్. ఇది ఒక ఏపీఐ కాల్. గెట్ ది కరెంట్ టాప్ హెడ్లైన్స్ ఫర్ అ కంట్రీ ఆర్ అ కేటగిరీ. ఇది ఇంకొక ఏపీఐ. టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? టోటల్ 2 ఏపీఐస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఒకటి, టాప్ హెడ్లైన్స్ ఒకటి. ఓకే, మనకి ఏం కావాలి? ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ తీసేద్దాం. ఓకే, సో ఈ ఎవ్రీథింగ్ ఏపీఐ ఏం చేస్తుంది? సర్చ్ త్రూ మిలియన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఓవర్ 1,50,000 లార్జ్ అండ్ స్మాల్ న్యూస్ సోర్సెస్ అండ్ బ్లాగ్స్. ది ఎండ్ పాయింట్ సూట్స్ ఆర్టికల్ డిస్కవరీ అండ్ అనాలిసిస్. సో ఇది జస్ట్ ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ కోసం చెప్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూసారా మనకు సైడ్న మెథడ్ ఏంటి? గెట్ మెథడ్. కాబట్టి ఇదిలాగా కాపీ చేయండి. కాపీ చేసి ఇది ఉంది కదా, ఇక్కడ మెథడ్ గెట్ మెథడ్ కదా మనం చేయాల్సింది. గెట్ సెలెక్ట్ చేయండి, యూఆర్ఎల్లో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేశాక ఇంక ఇక్కడ ఈ ఆథెంటికేషన్ ఇది ఏం అక్కర్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా మనం ఏపీఐకి దీంట్లో పంపించేస్తున్నాం కదా, సో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫస్ట్ టెస్ట్ చేయాలి కాబట్టి ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టండి. ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టాక చూసారా అవుట్పుట్ వచ్చింది మనకి. ఓకే, ఇదంతా అవుట్పుట్ అనమాట. అండ్ ఇందాక మనం పిన్ కోసం కదా చెప్పుకున్నాం. దాని తర్వాత ఇక్కడ చూసారా స్కీమా ఉంది, టేబుల్ ఉంది, జేసన్ ఉంది. సో ఇదేంటి? అవుట్పుట్ని ఏ ఫార్మాట్లో మనకు కనిపించాలని. స్కీమా అనుకోండి, అసలు వచ్చిన అవుట్పుట్ తాలూకా స్కీమా ఏంటి? ఆర్టికల్స్ అనేది ఒక పెద్ద యారే. ఆ యారే లోపల ఫస్ట్ ఎలిమెంట్ ఇది. ఆ ఫస్ట్ ఎలిమెంట్లో ఏముంది? సోర్స్ ఉంది, సోర్స్కి ఒక ఐడి, నేమ్ ఉంది, ఆథర్ ఉంది, టైటిల్, డిస్క్రిప్షన్, ఇదంతా స్కీమా. లేదన్నా మనకు జేసన్ ఫార్మాట్లో కావాలి అంటే జేసన్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ చూసారా ఆర్టికల్స్ అన్నది ఒక పేరెంట్ ఆబ్జెక్ట్, దాని చైల్డ్, దాని వాల్యూ ఏంటి? ఒక యారే. ఆ యారేలో మళ్ళీ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదంతా ఒక లిస్ట్, ఇదంతా ఒక లిస్ట్. ఇవన్నీ ఏంటి? వేరు న్యూస్ ఆర్టికల్స్. మనం ప్రతిసారి కాల్ చేయాలంటున్నా అంటే అక్కర్లేదు, టెస్టింగ్ వరకు డైరెక్ట్గా పిన్ చేసుకుంటాం. ఓకే, ఫైన్. పిన్ చేసుకున్నాము. ఇక్కడ చూసారా పిన్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ డేటా కొద్దిగా పిన్ చేసి ఉంది అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వచ్చిన మొత్తం అవుట్పుట్ కాకుండా ఓన్లీ ఈ ఆర్టికల్స్ అన్నది ఉంది కదా, ఈ ఆర్టికల్స్లో కూడా టాప్ 10 మనకి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి మనకి మెయిల్ వచ్చేయాలి ఆటోమేటిక్గా. ఓకే, సో ఏం చేస్తామంటే ఫస్ట్ టోటల్గా ఎంత వచ్చింది అవుట్పుట్ స్కీమాలోకి సెలెక్ట్ చేయండి. సో టోటల్గా ఇవి మొత్తం 80 వస్తుంది. మీకు టోటల్గా ఎన్ని వచ్చాయో చూడాలి అంటే అలా కిందకి వెళ్ళిపోండి. 80 కూడా 97 వచ్చాయి. ఇక్కడ చూసారా 98 న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. బట్ మనకు 98 న్యూస్ ఆర్టికల్స్ కావాలా అంటే అక్కర్లేదు, మనకు జస్ట్ టాప్ 10 వస్తే చాలు కదా. ఓకే, సో దాన్ని మనం ఎలా చేస్తాము అంటే మనం ఫస్ట్ ఇంకొక నోడ్ పెట్టాలి. ఏంటి ఆ నోడ్? స్ప్లిట్ అవుట్ అని చెప్పి ఇంకొక నోడ్ అనమాట. సో ఇప్పుడు ఈ స్ప్లిట్ అవుట్ నోడ్ తాలూకు పని ఏంటి? ఆ ఆర్టికల్స్లో 98 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, దాన్ని విడదీస్తుంది. ఓకే, స్ప్లిట్ అవుట్. ఇక్కడ చూసారా టర్న్ అ లిస్ట్ ఇన్సైడ్ ఐటమ్స్ ఇంటూ సెపరేట్ ఐటమ్స్ కొడతాము. కొట్టాక ఏం లేదు, ఫీల్డ్స్ టు స్ప్లిట్ అవుట్. మనకి ఈ స్టేటస్ అన్న ఫీల్డ్, టోటల్ రిజల్ట్స్ అన్న ఫీల్డ్ అక్కర్లేదు. ఈ ఆర్టికల్స్ అన్నది కదా మెయిన్ యారే, కాబట్టి దాన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఫీల్డ్స్ టు స్ప్లిట్ అవుట్ సరిపోయింది. ఎగ్జిక్యూట్ స్టెప్ కొడితే ఇక్కడ చూసారా 98 ఐటమ్స్ వచ్చాయి. అంటే మనం ఏం లేదు, జస్ట్ లూప్ చేస్తున్నట్టు అనమాట. సో లూప్ చేసాక ఏంటి? 98 ఐటమ్స్ వచ్చాయి. దాన్ని పిన్ చేద్దాం మనం. పిన్ చేశాక కొద్దిగా సైడ్కి జరుపుకోండి. సైడ్కి జరిపాక ఇప్పుడు ఇంకొక నోడ్ యాడ్ చేయాలి మనం. ఏంటి ఆ నోడ్? లిమిట్ అనమాట. ఎందుకంటే మనకి అది 98 డిఫరెంట్ ఐటమ్స్ వస్తున్నాయి, బట్ 98 డిఫరెంట్ ఐటమ్స్ కావాలా మనకి? అక్కర్లేదు, టాప్ 10 చాలు. కాబట్టి కొడతాము. కొట్టాక మ్యాక్స్ ఐటమ్స్ ఎన్ని కావాలి మనకి? 10 కావాలి. ఎగ్జిక్యూట్ స్టెప్ కొడతాం మళ్ళీ. ఇక్కడ చూసారా 10 ఐటమ్స్. దీన్ని పిన్ చేద్దాము. సరిపోయింది. ఓకే, పిన్ చేశాక ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ షెడ్యూల్ ట్రిగర్ ఎవ్రీడే మార్నింగ్ 6కి ఫస్ట్ ఈ నోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ నోడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదేంటి? న్యూస్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్కి ఒక ఏపీఐ కాల్ వెళ్తుంది. ఏపీఐ కాల్ వెళ్ళి మళ్ళీ రెస్పాన్స్ వచ్చాక ఎంత ఉంది ఐటమ్? 1 ఐటమ్ ఉంది. ఓకే, అంటే దీని నుంచి దీనికి 1 ఐటమ్ పాస్ అవుతుంది. ఇక్కడ మనం స్ప్లిట్ అవుట్ చేస్తున్నాం దేని? ఆర్టికల్స్ అన్న యారేని. సో స్ప్లిట్ అవుట్ చేశాక టోటల్ ఎన్ని ఐటమ్స్ వెళ్తున్నాయి? నెక్స్ట్ స్టెప్కి 98 ఐటమ్స్ వెళ్తున్నాయి ఇక్కడ. ఓకేనా? సో 98 ఐటమ్స్ని మనం మళ్ళీ లిమిట్ చేస్తున్నాం. జస్ట్ 10 ఐటమ్స్ ఉంటే చాలు మనకి, ఇంకా అంతమించి అక్కర్లేదు అని. కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? 10 ఐటమ్స్ వస్తున్నాయి. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డైరెక్ట్గా మనం మెయిల్ పంపించేయడం. ఓకే, బట్
సరే ఫస్ట్ మీకు మెయిల్ పంపించడం చూపిస్తా. ఎలా మెయిల్ పంపిస్తామో వర్క్ ఫ్లో బట్టి అని. ఓకేనా? మీరు ఇక్కడ ఏం లేదు. జీమెయిల్ అని కొట్టాను. జీమెయిల్ కేటగిరీ ఓపెన్ అవుతుంది. ఓకే. మనకు ఫస్ట్ ఏంటి మెయిల్ రావాలి కదా మనకి. కాబట్టి సెండ్ మీద కొట్టండి ఇక్కడ సెర్చ్‌లో. సెండ్ మెసేజ్ అనేది వస్తది. దాని మీద కొట్టండి. కొట్టాక ఇది ఓన్లీ సెండ్ మెసేజ్ తాలూకా నోడ్ సెట్టింగ్స్ ఇది. ఇదంతా. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఇన్‌పుట్ ట్యాబ్ ఉంటది. మధ్యలో ఎప్పుడు ఈ నోడ్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఎప్పుడు ఈ నోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక వచ్చే అవుట్‌పుట్ చూపిస్తది. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం సైన్ ఇన్ విత్ గూగుల్ కొట్టాలి. సైన్ ఇన్ విత్ గూగుల్ కొట్టాక అది మనకి ఇక్కడ ఒక పాపప్ ఇస్తది. దాంట్లో మనం ఏ నోడ్ ఏ జీమెయిల్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ జీమెయిల్ అకౌంట్‌ని మనం కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేశాక అది ఇక్కడ మనకి ఏం అడుగుతది? ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా అడుగుతది. ఓకే. మీరు మొత్తం అన్నీ పెట్టేయకండి. జస్ట్ మనకేంటి రీడ్, కంపోజ్ అండ్ సెండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ యువర్ జీమెయిల్ అకౌంట్. ఇది చాలు. ఓకే. పైన చూడండి. రీడ్, కంపోజ్, సెండ్ అండ్ పర్మనెంట్‌లీ డిలీట్ ఆల్ యువర్ ఈమెయిల్ ఫ్రమ్ జీమెయిల్ అని ఉంది. ఇది గాని ఇస్తే టోటల్‌గా ఈ నోడ్‌కి ఫుల్ పర్మిషన్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి జస్ట్ చూసుకొని ఓన్లీ సెండ్ చేయడానికి తగినంత ఇస్తే చాలు. ఓకే. టిక్ చేస్తాము. కంటిన్యూ కొడతాము. కంటిన్యూ కొట్టాక ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఎర్రర్ ఏం రాదు. ఓకే. డైరెక్ట్‌గా ఇది వచ్చేస్తది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆపరేషన్ ఏంటి? సెండ్. సరిపోయింది. 2 ఇక్కడ ఓన్లీ మనకే కదా ఎవ్రీడే మార్నింగ్ 6:00కి మనకి ఈమెయిల్ రావాలి. కాబట్టి మన ఈమెయిల్ అన్నది ఇక్కడ హార్డ్ కోడ్ ఇచ్చేద్దాం. ఓకే. ఏంటి? 2 ఇది. సబ్జెక్ట్ ఎవ్రీడే న్యూస్ 6 AM. ఓకే. టైపు మనకిక్కడ 2 ఫార్మాట్స్ ఉంటది. అయితే టెక్స్ట్ లేకపోతే హెచ్‌టీఎంఎల్. టెక్స్ట్ అనేది మరి ప్లెయిన్ ఫార్మాట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ హెచ్1, హెచ్2లు పెట్టడానికి అవ్వదు. కాబట్టి మనం హెచ్‌టీఎంఎలే పెడదాం. ఓకే. ఇక్కడ మనం టైప్ చేస్తాం. హెచ్1 ట్యాగ్ ఇది. మామూలుగా మనం హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ వస్తది కదా అది. న్యూస్ ఆర్టికల్స్ అని చెప్పిస్తాము. ఇచ్చాక మనం ఏం చేయము డైరెక్ట్‌గా ఈ సోర్స్ అన్నది ఉంది కదా! సోర్స్‌లో మొత్తం 10 ఐటెమ్స్ ఉంటాయి. సారీ. ఈ ఇన్‌పుట్‌లో లిమిట్ అన్నది ఉంది కదా! ఈ నోడ్ నుంచి మనకొచ్చేది టోటల్ 10 ఐటెమ్స్. కాబట్టి జస్ట్ ఇక్కడ ఈ కంటెంట్ అన్నది ఒక వేరియబుల్ నేమ్. అది ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే. పేస్ట్ చేశాక ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జిక్యూట్ స్టెప్ అని కొట్టాము అనుకోండి. ఎగ్జిక్యూట్ అవుతది. ఎగ్జిక్యూట్ అయ్యాక ఇక్కడ చూసారా? టోటల్ 10 ఐటెమ్స్ అవుట్‌పుట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏ మెయిల్ ఐడీ అయితే ఇచ్చామో అదే మెయిల్ ఐడీ ఒకసారి ఇన్‌బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్ 10 మెయిల్స్ వచ్చాయి. ఎందుకు 10 మెయిల్స్ వచ్చాయన్నా అంటే ముందు స్టెప్ నుంచి మనకి ఎన్ని ఐటెమ్స్ వస్తున్నాయి? 10 ఐటెమ్స్ వస్తున్నాయి. ఓకే. డైరెక్ట్‌గా మనం దీన్ని కనెక్ట్ చేసాం కాబట్టి 10 టైమ్స్ మెయిల్ వస్తుంది. సో, ఇలా చేయొచ్చా అంటే చేయకూడదు. 10 ఐటెమ్స్ కలిపి ఒకటే మెయిల్ రావాలి గానీ 10 ఐటెమ్స్‌కి 10 వేరు మెయిల్స్ రాకూడదు కదా! కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇంకొక నోడ్‌ని మధ్యలో యాడ్ చేస్తాం. మధ్యలో ఎలా యాడ్ చేస్తామన్నా అంటే ఇప్పుడు మీరు ఈ నోడ్‌కి మధ్యలో ఒక లైన్ ఉంది కదా! ఆ లైన్ మీద హోవర్ చేస్తే ప్లస్ ఉంది కదా! ఆ ప్లస్ బటన్ మీద కొడతాం. ప్లస్ బటన్ మీద కొట్టాక డైరెక్ట్‌గా మళ్ళీ మనకి ఇక్కడ నోట్స్ ప్యానెల్ ఓపెన్ అవుతది. ఓకే. మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అదెలా చేస్తాము? ప్లస్ కొట్టాక మనకి ఈ ప్యానెల్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ కోడ్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ చూసారా? రన్ కస్టమ్ జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్ కోడ్ చేస్తాం. కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే. కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్ కొట్టాక ఇది ఆ రెండిటికి మధ్యలో కదా యాడ్ అవుతుంది. కాబట్టి దీని లేటెస్ట్ ఇన్‌పుట్ ఏది? లిమిట్ నోడ్ కదా! కాబట్టి ఇక్కడ మనం ఈ కోడ్ తాలూకా ఫంక్షనాలిటీ ఏంటన్నది రాయాలి. ఓకేనా? ఫైన్. ప్రస్తుతానికి నా దగ్గర ఆల్రెడీ ఆ కోడ్ ఉంది. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు రాసుకున్న ఆ కోడ్. అది మీకు కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతా. మీరు అదే ఇక్కడ ఇలాగా పేస్ట్ చేసేయండి. ఓకే. సో, నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం జావా స్క్రిప్ట్‌లోనే లెట్ ఆల్ ఆర్టికల్స్ అని చెప్పి ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఇనిషియేట్ చేసాం. దీని తర్వాత ఫర్ కాన్స్ట్ ఐటెమ్ ఆఫ్ ఇన్‌పుట్ డాట్ ఆల్ $input డాట్ ఆల్ అంటే దీనికి ఇన్‌పుట్ వస్తది కదా! అది. మనం ఏంటి లూప్ చేస్తున్నాం. లూప్ చేశాక ఆర్టికల్ బీఆర్ ట్యాగ్. ఇలా చేసుకొని అన్ని ఆర్టికల్స్‌ని కలిపి ఆల్ ఆర్టికల్స్ అన్న దానికి ప్లస్ చేస్తున్నాం. అంటే అపెండ్ చేస్తున్నాం స్ట్రింగ్స్. లాస్ట్‌లో మొత్తం ఈ లూప్ అయిపోయాక రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ టైప్ ఎప్పుడు అరే ఉండాలి. ఓకే. డైరెక్ట్‌గా మనం కలిపేసాం కదన్నా డైరెక్ట్‌గా ఆల్ ఆర్టికల్స్ ఇచ్చేద్దామంటే అవ్వదు. నేను ఫస్ట్ అదే చేశా అవ్వట్లేదు. ఓకే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఒక అరే ఇచ్చి అరే లోపల మళ్ళీ ఆబ్జెక్ట్ లోపల మళ్ళీ జేసన్ అని చెప్పి ఇచ్చి ఆల్ ఆర్టికల్స్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టాము అనుకోండి. చూసారా? ఇన్‌పుట్ 10 ఐటెమ్స్ కానీ అవుట్‌పుట్ 1 ఐటెమే. కొట్టండి.
కొట్టాక ఇక్కడ చూసారా ఫస్ట్ నోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక హెచ్డిపి రిక్వెస్ట్ వెళ్తుంది. హెచ్డిపి రిక్వెస్ట్ వెళ్ళాక మనకి దీని నుంచి దీనికి 1 ఐటమ్ వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ జూమ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి 1 ఐటమ్ వస్తుంది. అండ్ అలానే ఈ స్ప్లిట్ అవుట్ అన్న నోడ్ నుంచి ఈ లిమిట్ అన్న నోడ్కి 98 ఐటమ్స్ వస్తున్నాయి. లిమిట్లో మనం ఓన్లీ మ్యాక్స్ 10 ఐటమ్సే కావాలనుకున్నాం కదా, కాబట్టి ఈ లిమిట్ నోడ్ నుంచి ఈ కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్ నోడ్ ఉంది కదా, దానికి 10 ఐటమ్సే వస్తున్నాయి. జావా స్క్రిప్ట్ నోడ్లో ఏం చేస్తున్నాం మనం 10 ఐటమ్స్ని అన్నింటినీ కలిపి ఒకటే స్ట్రింగ్ ఫార్మాట్లో పెడుతున్నాం. కాబట్టి దీని నుంచి దీనికి ఓన్లీ 1 ఐటమే వెళ్తుంది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. దీని తాలూకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసారా రెడ్లోకి వచ్చింది. రెడ్లోకి వచ్చింది దాని అర్థం ఏంటంటే ఆ వేరియబుల్ అన్నది కనిపించట్లేదు అని. ఓకే, సో ఇక్కడ మనకున్నది ఏంటి ఆల్ ఆర్టికల్స్ కదా, దాన్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ స్టెప్ అన్నది కొడదాం. ఓకే, ఇక్కడ చూసారా కొత్తది వచ్చింది. ఇది ఓపెన్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా మనం ఇదే కదా పెట్టాం. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి ట్రిగర్ అయ్యి డైరెక్ట్గా మనకు మెయిల్కి వచ్చేస్తుంది. న్యూ ఆర్టికల్స్, బిట్కాయిన్ క్రాష్డ్ 50% in 4 months, ఫిడిలిటీ సీస్ దట్స్ అ గుడ్ థింగ్. ఇదంతా ఇవన్నీ మనకి ఎవడిస్తున్నాడు, ఈ ప్లాట్ఫామ్ వాడు ఇస్తున్నాడు. దాన్ని తీసుకొని మనం డైరెక్ట్గా ఎవ్రీడే 6 o'clockకి మన మెయిల్కి వచ్చేలాగా ఒక ఆటోమేషన్ ఫ్లో అనేది సెటప్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ఒక ఆటోమేషన్. మీరు ఎక్కడి వరకు బిల్డ్ చేశారు అంటే కంగ్రాచులేషన్స్, మీరు మీ ఫస్ట్ ఆటోమేషన్ ఫ్లో అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే చాలా ఫ్లోస్ అయి క్రియేట్ చేసుకోండి మీరు. సో ఇది ఒక కంప్లీట్ ఫ్లో అనమాట. ఓకే, మనం ఇందాక అనుకున్నాం గుర్తుందా జూమ్ టు ఫిట్ అని. దీని మీద కొడితే మొత్తం మనం క్రియేట్ చేసిన నోట్స్ ఇవన్నీ కూడా మనకి కనిపించేలాగా స్క్రీన్కి ఫిట్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూషన్స్ ఉంది కదా, ఎగ్జిక్యూషన్ మీద కొడితే అసలు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, మనం ఈ టోటల్ వర్క్ ఫ్లో అన్నది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది అన్నది ఈ ఎగ్జిక్యూషన్స్లో కనిపిస్తుంది. ఓకే, ఇది లాస్ట్ రన్స్ ఎప్పుడు 13/7కి ఒకసారి, 13/4కి ఒకసారి, 13కి ఒకసారి, ఇవన్నీ మనకి ఇక్కడ చూసారా. మనం ఎగ్జిక్యూషన్స్లో 1 2 3 4 5 6 7 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, కానీ ఇక్కడ 0/1000 ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎగ్జిక్యూట్ చేసిందంతా ఇంకా పబ్లిష్ చేయలేదు మనం. ఓకే, లోకల్లో ఉన్నట్టు ఇది. ఇక్కడ చూసారా మనం ఇక్కడ పబ్లిష్ చేస్తే ప్రొడక్షన్కి వెళ్ళినట్టు. అప్పటి నుంచి ఎవ్రీడే 6 o'clock ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. అప్పటి వరకు ట్రిగర్ అవ్వదు. ఓకే, మనం ఇలా చేసామన్నా నాకు ట్రిగర్ అవ్వట్లేదు అంటే మనం పబ్లిష్ చేయలేదు కదా, కాబట్టి అవ్వదు. ఓకేనా, బట్ అగైన్ ఇది 14 డేసే ఉంది ట్రయల్, ఫ్రీ ట్రయల్. బట్ 14 డేస్ వరకు పనిచేస్తుంది, తర్వాత అయిపోతుంది. ఓకే ఫైన్. సో టోటల్ వర్క్ ఫ్లో ఎప్పుడు అవుతుంది అంటే ఇక్కడ చూసారా ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అనే బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అవుతుంది. ఇంకోటి మొత్తం డేటా అంతా అన్పిన్ చేసేయండి. అన్పిన్ చేస్తే ఇక్కడ చూసారా మొత్తం పోయింది. ఓకే, అండ్ దీనికి కూడా అన్పిన్ చేసేయండి. స్ప్లిట్ అవుట్ దీనికి కూడా అన్పిన్ చేసేయండి. అంటే ఇంకా డేటా పిన్ అయ్యి ఏమి ఉండదు. కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఉంది కదా, ఇది అన్పిన్ చేసేయండి. కాబట్టి అంత అయిపోయింది. ఇక్కడ చూసారా ట్రయాంగిల్స్ వచ్చాయి. ఎందుకంటే మనం డేటా మాడిఫై చేసాం కానీ, సెట్టింగ్స్ మాడిఫై చేసాం కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు. టోటల్ వర్క్ ఫ్లో మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ చూసారా ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. చూసారా లోడ్ అవుతుంది. ఓకే, మొత్తం అన్ని టిక్స్ వచ్చాయి కాబట్టి మనకి వర్క్ ఫ్లో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. కావాలంటే మీరు ఈ మెయిల్లోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళండి. చూసారా ఇది ఇంకొకటి. ఓకే, సేమ్ న్యూస్ వచ్చినా సరే కొత్త మెయిల్ ఇది. ఓకే, సేమ్ న్యూస్ రావాలా వేరు న్యూస్లు రావాలా అన్నది ఈ ప్లాట్ఫామ్ మోడ్ మీద బేస్ అయి ఉంటుంది. బట్ మనకు రావాల్సిన మెయిల్ అయితే వచ్చేసింది. ఓకే, సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ వర్క్ ఫ్లో. నెక్స్ట్ ఇంకొక వర్క్ ఫ్లో ఉంది, అది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఏం లేదు. సైన్ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద కొట్టండి. మళ్ళీ వర్క్ ఫ్లో మీద హోవర్ చేయండి. పర్సనల్ ఉంది కదా, ఆ పర్సనల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇందాకట్లానే ఒక కొత్త డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా పర్సనల్ అన్నది ఒక ఫోల్డర్ లాగా అనుకోండి. ఈ వర్క్ ఫ్లో అనేది నేమ్, ఫైల్ నేమ్. ఏమి ఇస్తాము ఇప్పుడు, ఫామ్ సబ్మిషన్. ఓకే, సో ఈ వర్క్ ఫ్లోలో ఏం చేస్తాం, మనం ఒక ఫామ్ క్రియేట్ చేస్తాము. యూజరు ఆ ఫామ్లో డీటెయిల్స్ ఎంటర్ చేసినవన్నీ మన గూగుల్ ఎక్సెల్ షీట్లో పెడతాము. అది ఎలానో ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోలో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇందాకట్లానే యాడ్ ఫస్ట్ స్టెప్ అని ఉంది కదా, దాని మీద కొట్టండి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ట్రిగరింగ్ నోడే. ఓకే, ట్రిగరింగ్ నోడ్ అంటే ఏం లేదు, ఇక్కడ ట్రిగర్ మాన్యువల్ ఉంది కదా, అది వేరు. ట్రిగరింగ్ నోడ్ వేరు. ట్రిగరింగ్ నోడ్ అంటే అసలు మొత్తం వర్క్ ఫ్లో అని. అది చూడండి, సేమ్ టపస్ స్కేల్కి స్టార్టింగ్లో ఒత్తు ఉంటుంది వెలిగించడానికి. ఇది ఆ ఒత్తు అనమాట. ఓకేనా, ఇది వెలిగిస్తే దీని తర్వాత స్టెప్స్ అన్ని టపమని అవుతాయి. ఓకే, సో ఏంటది, మనం ఇందాక ఏం చూసాము, ఆన్ ఎ స్కెడ్యూల్ ట్రిగర్ నోడ్ చూసాం. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే
ఫామ్ సబ్మిషన్ చూద్దాం. ఇక్కడ కొట్టండి ఫామ్ సబ్మిషన్ అని. ఇక్కడ చూసారా N8N ఫామ్ అని జనరేట్ వెబ్ ఫార్మ్స్ ఇన్ N8N అండ్ పాస్ దేర్ రెస్పాన్స్ టు ది వర్క్ ఫ్లో. ప్రస్తుతానికి ఇది ప్రాక్టీస్ కాబట్టి మనం N8N ఫామ్ వాడుతున్నాం. బట్ మనం అప్లికేషన్స్ అవి బిల్డ్ చేస్తాం కదా, డైరెక్ట్గా దాన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆన్ అ న్యూ ఫామ్ ఈవెంట్ కొడతాం. ఇక్కడ చూసారా న్యూ ఫామ్ సబ్మిషన్ అనేది ఒక నోడ్ అనమాట. ఇక్కడ మనకి ఏంటి ఫామ్ యూఆర్ఎల్స్లో టెస్ట్ యూఆర్ఎల్ ఉంది, ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఉంది. ఓకేనా, ఈ టెస్ట్ యూఆర్ఎల్ ఏంటి మనం వాడుకోవడానికి, ప్రొడక్షన్ యూఆర్ఎల్ అన్నది మనం మొత్తం పబ్లిష్ చేస్తాం కదా అప్పుడు వస్తుంది. ఆథెంటికేషన్ అంతకన్నా నన్ను ఇది ఫామ్ టైటిల్. ఫామ్ టైటిల్ ఏంటి, యూజర్ ఎంక్వైరీ. ఫామ్ డిస్క్రిప్షన్, దిస్ ఫామ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎండ్ యూజర్. ఇది జస్ట్ మనకు అక్కడ కనిపించడానికి. ఓకే, మనకి ఇక్కడ ఫామ్లో ఏమేమి ఎలిమెంట్స్ కావాలో మనం ఇక్కడ ఈ ఫామ్ ఎలిమెంట్స్ అనే సెక్షన్ ఉంది కదా, ఆ ఫామ్ ఎలిమెంట్స్ అనే సెక్షన్లో యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ ఫామ్ ఎలిమెంట్ మీద కొడతాము. ఫస్ట్ ఫీల్డ్ మనకి ఏం కావాలి, ఆ యూజర్ ఎవడు అసలు, ఆ ఈమెయిల్ కావాలి. ఓకే, ఎలిమెంట్ టైప్ ఏంటి, మనం HTML ఎట్లో రాస్తాం కదా ఇన్పుట్ ట్యాగ్, సేమ్ ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ ఇవి. ఓకే, ఈ ఇన్పుట్ ఫీల్డ్ దాకా టైప్ ఏమి ఉండాలి, ఈమెయిల్ ఉండాలి. ఓకే, యాడ్ యాట్రిబ్యూట్స్. ఒకవేళ మనకి కంపల్సరీగా కావాలనుకోండి, ఈ యాడ్ యాట్రిబ్యూట్ మీద కొడితే మనకి ఒక డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఆ డ్రాప్ డౌన్లో ఏంటి, డిఫాల్ట్ వాల్యూ, రిక్వైర్డ్ ఫీల్డా, ప్లేస్ హోల్డరా, కస్టమ్ ఫీల్డ్ నేమా. రిక్వైర్డ్ ఫీల్డ్ అన్నది కదా, దాని మీద కొట్టండి. కొట్టి మనం దీన్ని టాగల్ చేస్తే ఇంక ఈ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. ఇది ఫిల్ చేయకుండా యూజర్ వెళ్ళిపోలేడు నెక్స్ట్ స్టెప్కి. ఓకే, నెక్స్ట్ యాడ్ ఫామ్ ఎలిమెంట్. క్వశ్చన్ ఏంటి, మనం కావాలంటే టెక్స్ట్ ఏరియా ఇచ్చుకోవచ్చు, లేకపోతే టెక్స్ట్ ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని టెక్స్ట్ ఏరియా ఇద్దాము, పోనీ పోయిందేముంది. ఓకే, ఇది కూడా రిక్వైర్డ్ ఫీల్డ్. ఓకే, కొడతాము. లాస్ట్లో ఇంకొక ఫీల్డ్ యాడ్ చేద్దాం. ఏంటిది, నేమ్. ఇది జస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ చాలు. ఓకే, రిక్వైర్డ్ ఫీల్డ్. మనం కావాలంటే ఇది క్యాన్సిల్ ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ అని పెట్టి కూడా ఇది ఆఫ్లో ఉంచవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ పెట్టాం కాబట్టి ఆన్ చేసేద్దాం. ఇప్పుడు ఈ 3 ఫీల్డ్స్ మనం యాడ్ చేసాం కాబట్టి దీని తర్వాత ఇంకొకటి ఉంది చూడండి, రెస్పాండ్ వెన్. మనకి ఇక్కడ 2 ఉన్నాయి ఆప్షన్స్, ఫామ్ ఈజ్ సబ్మిటెడ్, వర్క్ ఫ్లో ఫినిషెస్. ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, యాజ్ సూన్ యాజ్ దిస్ నోడ్ రిసీవ్స్ ది ఫామ్ సబ్మిషన్. ఒకసారి మొత్తం ఫామ్కి డేటా సబ్మిట్ అయిపోగానే మనకి ఇది రెస్పాండ్ అయిపోవాలి ఈ నోడ్ అనేది. ప్రస్తుతానికి ఇదే సెలెక్ట్ చేసి ఉంచుదాము, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎగ్జిక్యూట్ స్టెప్ కొడదాం. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా మనకు ఇంకొక విండో ఓపెన్ అయింది. మనం ఇదే క్రియేట్ చేసింది ఫామ్. అప్పుడు మనం ఇప్పుడు శాంపుల్గా ఒక ఇలా ఇద్దాం క్వశ్చన్, నాకు చేతికి వచ్చింది కొడుతున్నా, ఇదే కొట్టాలని ఏం లేదు. అంటే ఈ విషయం మీకు తెలుసు, బట్ నేను చెప్తున్నా. ఓకే, సో సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొడితే ఇక్కడ చూసారా ఇంక ఇది మనం క్లోజ్ చేసేవచ్చు. అవన్నీ కలిపి ఇక్కడికి వస్తాయి. ఆటోమేటిక్గా ఈ సబ్మిటెడ్ డేట్ ఫామ్ మోడ్ అన్నది వచ్చేస్తుంది మనకి. బట్ మనం ఇచ్చిన వాల్యూస్ అయితే ఇవి. టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా ఈమెయిల్లో అంతా ఇది, క్వశ్చన్స్ ఇది, నేమ్ ఇది, సబ్మిటెడ్ డేట్ ఇది, ఫామ్ మోడ్ ఇది. మనం పిన్ చేద్దాం మళ్ళీ. ఓకే, పిన్ చేసుకున్నాం కదా. సో నేను మీకు ఇందాక ఏం చెప్పా, సబ్మిట్ చేసిన ప్రతి ఫామ్లో డీటెయిల్స్ మనం గూగుల్ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, గూగుల్ షీట్స్, దానిలోకి మనకి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్లస్ కొట్టండి, సర్చ్లో షీట్స్ అని కొడితే ఇక్కడ చూసారా గూగుల్ షీట్స్ అని వచ్చింది, గూగుల్ షీట్స్ మీద కొట్టండి. ఇది ఒక కేటగిరీ అనమాట. కొట్టాక ఇక్కడ చూడండి షీట్ విత్ ఇన్ డాక్యుమెంట్ యాక్షన్స్. డాక్యుమెంట్ యాక్షన్స్ ఏంటి, క్రియేట్ స్ప్రెడ్ షీట్, డిలీట్ స్ప్రెడ్ షీట్. షీట్ విత్ ఇన్ డాక్యుమెంట్ యాక్షన్స్, అపెండ్ ఆర్ అప్డేట్ రో అయిన షీట్. అంటే మన దగ్గర ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఉంది అనుకోండి, దాని లోపల రోని మనం అపెండ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూసారా అపెండ్ రో అయిన షీట్ ఉంది, దాని మీద కొడతాం. దాని మీద కొట్టాక సేమ్ మనకి ఇందాక మన జీమెయిల్ నోట్కి మనకి ఇలాంటి సెట్టింగ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ కూడా మనం సేమ్ సైన్ విత్ గూగుల్ కొడతాము, ఈమెయిల్ సెలెక్ట్ చేస్తాము, ఏ ఈమెయిల్ మనం ఈ N8Nకి కనెక్ట్ చేయాలో చేశాక అది ఇక్కడ అగ్రిమెంట్స్ అడుగుతుంది. ఇక్కడ చూడండి మొత్తం అన్ని పెట్టేయొద్దు. ఓకే, మొత్తం అన్ని పెడితే దెబ్బ అయిపోతాం. జస్ట్ వ్యూ అండ్ మేనేజ్ మెటాడేటా ఆఫ్ ఫైల్స్ ఇన్ యువర్ గూగుల్ డ్రైవ్, సీ ఎడిట్ క్రియేట్ అండ్ డిలీట్ ఓన్లీ స్పెసిఫిక్ గూగుల్ డ్రైవ్ ఫైల్స్ యూ యూజ్ విత్ దిస్ యాప్. ఇది చేయండి చాలు. ఓకే, లాస్ట్లో ఇంకోటి ఉంది, సీ ఎడిట్ క్రియేట్ అండ్ డిలీట్ ఆల్ యువర్ గూగుల్ షీట్స్ స్ప్రెడ్ షీట్స్ అని. మీకు ఇంపార్టెంట్ షీట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి కూడా యాక్సెస్ వెళ్ళిపోతుంది డిలీట్ చేయడానికి. ఓకే, ఇంక మీరు దాని తర్వాత అనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే మీరు కదా చెక్ బాక్స్ కొడుతున్నారు కాబట్టి ఓన్లీ ఈ యాప్లో వాడిన షీట్స్ వరకు పర్మిషన్ ఇద్దాం. మనం కంటిన్యూ కొడదాము. కంటిన్యూ కొట్టాక ఇక్కడ చూసారా రిసోర్స్, షీట్ విత్ ఇన్ ది డాక్యుమెంట్. ఓకే, సో ప్రస్తుతానికి షీట్ విత్ ఇన్ ది డాక్యుమెంట్ కొడతాం. ఆపరేషన్ ఏంటి, అపెండ్ రో అంటే కొత్త రో యాడ్ చేయడం అనమాట. ఇది కొడతాం. డాక్యుమెంట్స్ ఫ్రమ్ లిస్టా, బై యూఆర్ఎల్, బై ఐడియా చూసి కొడితే ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు కదా. ఓకే, మనం ఏంటి ఓన్లీ సెలెక్టివ్ డాక్యుమెంట్స్కి ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. ఆపరేషన్ ఫస్ట్ క్రియేట్. ఓకే, ఇక్కడ ఫామ్ సబ్మిషన్స్.
కావాలంటే మీరు ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసిన గూగుల్ అకౌంట్ ఉంది కదా! ఆ గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లి గూగుల్ షీట్స్ కొట్టండి. సో, ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి గానీ, ఇక్కడ మనం క్రియేట్ చేయబోయే షీట్ లేదు. ఓకే. టైటిల్ ఏంటి? ఫార్మ్ సబ్మిషన్స్ లేకపోతే యూజర్ ఎంక్వైరీ క్వెషన్స్. స్పెల్లింగ్‌లు పట్టుకోకండి. కంటెంట్ మిస్ అయిపోద్ది. స్పెల్లింగ్‌లు రైట్ మూమెంట్. ఓకే. సో, ఆ షీట్ లోపల అంటే ఆ ఫైల్ లోపల ఏ షీట్ ఉండాలి? ఆ షీట్ తాలూకా టైటిల్ ఏంటి? క్వెషన్స్ ఫ్రమ్ యూజర్. ఇది కొడతాం. ఓకే. ఎగ్జిక్యూట్ స్టెప్ కొడతాము. చూసారా అవుట్‌పుట్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా ఆటోమేటిక్‌గా మన NI10 అనేది క్రియేట్ చేసింది ఇక్కడ టుడేలో. ఓకే. మీరు దాన్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ. ఓపెన్ చేశాక ఏదైనా పక్కన అయిపోదేండి. ఇంక ఇది మూసేయండి. సో, ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఎంప్టీ కాలమ్ అన్నది ఉంది. ఓకే. ఎంప్టీ షీట్ కూడా ఉంది. సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే షీట్ వితిన్ ది డాక్యుమెంట్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తాము. చేశాక ఆపరేషన్ ఏంటి? అపెండ్ రో. ఓకే. ఇప్పుడు డాక్యుమెంట్‌లో ఇక్కడ చూసారా యూజర్ ఎంక్వైరీ క్వెషన్స్ వచ్చాయి. ఎందుకంటే ఓన్లీ సెలెక్టివే కదా ఇస్తున్నాం మనం. సో, డాక్యుమెంట్ సెలెక్ట్ చేసాము. దాని లోపల షీట్ ఏ షీట్‌లో కావాలి మనకి? క్వెషన్స్ ఫ్రమ్ ది యూజర్. అంటే ఇదంతా కలిపి ఒక డాక్యుమెంట్. దాంట్లో ఒక షీట్ ఇది. క్వెషన్స్ ఫ్రమ్ ది యూజర్. అది సెలెక్ట్ చేసాం. ఇక్కడ చూసారా నో కాలమ్స్ ఫౌండ్ ఇన్ గూగుల్ షీట్స్. సో, ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈమెయిల్ అన్నది ఒక కాలమ్ నేమ్, క్వెషన్ అన్నది ఒక కాలమ్ నేమ్, నేమ్ అన్నది ఒక కాలమ్ నేమ్. సో, ఇవేంటి 3 డిఫరెంట్ కాలమ్స్. ఇప్పుడు ఇక్కడ రీట్రై కొడదాం. రీట్రై కొడితే చూసారా? ఇది ఒక కాలమ్ నేమ్. ఇది ఒక కాలమ్ నేమ్. ఇది ఒక కాలమ్ నేమ్. సో, నేమ్ కాలమ్‌లోకి ఫార్మ్‌లో ఏ ఫీల్డ్ వచ్చి పడాలి? ఇదొచ్చి పడాలి. కాబట్టి అలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తాం. ఓకే. అండ్ ఈ క్వెషన్స్ అన్న ఫీల్డ్‌లో టెక్స్ట్ అలా వచ్చి క్వెషన్స్ అన్న కాలమ్‌లో పడాలి. ఓకేనా? నెక్స్ట్ నేమ్. నేమ్ అన్నది అలా వచ్చి దీనిలో పడాలి. ఓకే. సో, ఇప్పుడేంటి ఆల్రెడీ మనం ముందు నోడ్‌లో డేటాని పిన్ చేసాం కదా! డేటాని పిన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఈమెయిల్‌కి ఇదుంది. క్వెషన్‌కి ఇదుంది. నేమ్‌కి ఇదుంది. బట్ ఇవన్నీ ఏంటి లెక్క ప్రకారం? ఈ గూగుల్ షీట్‌లో రావాలి. ఉందా? లేదు. కాబట్టి ఎగ్జిక్యూట్ స్టెప్ కొడతాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి. చూసారా? మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం ఇది చేశాక మనం కావాలంటే ఇంకొక ఎక్స్‌ట్రా స్టెప్ యాడ్ చేయొచ్చు. ఏంటా ఎక్స్‌ట్రా స్టెప్? మళ్ళీ కొడతాము. ఇక్కడ సేమ్ ఇందాకట్లానే జీమెయిల్ కొడతాము. సెండ్ ఎ మెసేజ్ ఉంది కదా! సెండ్ ఎ మెసేజ్ కొడతాం. సెండ్ ఎ మెసేజ్ కొట్టాక మనకేం కావాలి? ఎవడైతే ఫార్మ్ ఫిల్ చేసాడో అక్కడ ఈమెయిల్ ఫీల్డ్‌లో ఇస్తారు కదా వాల్యూ. ఆ ఈమెయిల్ ఫీల్డ్‌కి ఆ పర్టిక్యులర్ ఈమెయిల్‌కి మన వైపు నుంచి ఇంకొక ఈమెయిల్ ఎళ్ళాలి. థాంక్ యూ ఫర్ యువర్ క్వెషనో ఏదో ఒకటి అలాగా. ఓకే. సో, అది ఎలా చేస్తాము? ఇందాక మనం హార్డ్ కోడ్ చేసాం కదా! ఈమెయిల్ వాల్యూ. ఇప్పుడు మనకిక్కడ ఈ ఫార్మ్ సబ్మిషన్‌లోనే కదా ఉంది ఈమెయిల్ నోడ్. దాన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తాం. ఓకే. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఒక హార్డ్ కోడెడ్ ఈమెయిల్ అంటూ ఉండదు. యూజర్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏ ఈమెయిల్ అయితే ఇస్తున్నాడో ఆ ఈమెయిల్ ఐడీని ఇక్కడ మనం 2లో పెడతాం. డైరెక్ట్‌గా ఆ ఈమెయిల్ ఐడీకి వెళ్ళిపోతుంది. ఓకే. సబ్జెక్ట్ థాంక్ యూ ఫర్ యువర్ క్వెషన్. ఓకే. మెసేజ్ ఏంటి? మళ్ళీ ఒక హెచ్1 ట్యాగ్ ఇద్దామా? థాంక్ యూ ఫర్ క్వెషనింగ్. అవర్ టీమ్ విల్ రీచ్ ఔట్ టు యూ రిగార్డింగ్ దిస్. ఓకే. ఇదంతా కలిపి హెచ్1 ట్యాగ్‌లోనే పెట్టేసా నాకు గుర్తుంది. ఏదో ఒకటి ఇప్పుడు మనకి స్టైలింగ్ కన్నా కంటెంట్ ముఖ్యం. కాబట్టి సరిపోయింది కదా! ఓకే. జీమెయిల్ ఓపెన్ చేయండి. దొరుకుద్ది. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టొచ్చు. కొడితే ఇక్కడ చూసారా? ఫార్మ్ సబ్మిషన్‌లో ఇది ఏదో ఇచ్చా. పిచ్చిగా ఇచ్చా ఈమెయిల్. ఇది అసలు ఉందో లేదో కూడా తెలీదు. దానికెళ్ళిపోయింది. ఓకే. ఎందుకంటే ఫీల్డ్‌లో పడేది ఇక్కడ అని చెప్పి ఏదొస్తే దానికి పోతది. ఓకేనా? సో, దాన్ని తీసి మనం ఏం చేస్తాము? ఫస్ట్ దీనికెళ్దాము. మనం కావాలంటే అన్‌పిన్ చేసామనుకోండి. మనం ప్రతిసారి ఆ డేటాని ఇవ్వాలి. ఒకవేళ అన్‌పిన్ చేయకుండా ఉంచేసి ఆల్రెడీ పిన్ చేసిన డేటానే మార్చుకోవాలనుకోండి. మనం ఇందాక ఇక్కడ ఈ ఎడిట్ పిన్ డేటా ఉంది కదా! దాన్నిక్కడ కొడితే మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఓన్లీ మన దగ్గర ఏ ఈమెయిల్ అయితే ఉందో ఆ ఈమెయిల్ ఇద్దాం. సేవ్. ఓకేనా? ఇప్పుడు ఈ కొత్త ఈమెయిల్ అనేది పిన్ అయిపోయింది.
ఇప్పుడు ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో కొడితే ఇక్కడ చూసారా, ఇక్కడ కొంత లోడ్ అవుతుంది. మొత్తం అంతా అయిపోయాక ఇప్పుడు మనం ఈ షీట్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూసారా రెండో రికార్డ్ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ టైంది, ఇది సెకండ్ టైంది. మెయిల్ కూడా వస్తుంది. ఇక్కడ చూసారా, థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. ఇది ఇందాకది అడ్రస్ నాట్ ఫౌండ్, మనం ఏదో పిచ్చి పిచ్చికి ఇస్తాం కదా అది. నెక్స్ట్ ఇది చూసారా, థ్యాంక్ యూ ఫర్ క్వశ్చనింగ్, అవర్ టీమ్ విల్ రీచ్ అవుట్ యూ రిగార్డింగ్ దిస్ అనేది పెట్టా, అది రాలేదు. ఓకే, ఇట్స్ ఫైన్ మొత్తం. సో అదనమాట, ఇది ఒక సింపుల్ వర్క్ ఫ్లో. మీరు ఓన్గా అప్లికేషన్ అవి బిల్డ్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఆన్ ఫామ్ సబ్మిషన్ బదులు డైరెక్ట్గా ఇంకొక నోడ్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది సెకండ్ వర్క్ ఫ్లో అనమాట. ఓకే ఫైన్. థర్డ్ వర్క్ ఫ్లో, ఫైనల్ వర్క్ ఫ్లో, మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్ లాగా అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఒక కాలేజ్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి చేసాము, వర్క్ ఫ్లో కొడదాము, మళ్ళీ ఒక కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేశాక ఏంటిది, మై టీమ్ లీడ్. ఓకే, సో ఈ వర్క్ ఫ్లో తాలూకా మెయిన్ ఎజెండా ఏంటంటే ఏఐ ఏజెంట్ని వాడతాం. మనం ఏఐ ఏజెంట్ని వాడుకొని మనకు ఒక టీమ్ లీడ్ని తయారు చేస్తాం. సో టీమ్ లీడ్ పని ఏంటి, మనం చేసిన ప్రాజెక్ట్కి ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ చేశారు అనుకోండి, ఆ క్వశ్చన్స్ని ఆ టీమ్ లీడ్ గాడు ప్రాజెక్ట్ మీద ఉన్న కాంటెక్స్తో ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా, ఇప్పుడు మనం వైవాస్ అవి అవుతున్నప్పుడు మన కాలేజ్లో ప్రాజెక్ట్ లీడ్లు అవి ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లీడ్ క్వశ్చన్ అడిగితే ఆడు చెప్పగలడు కదా, చెప్పకపోతే బొమ్మ బుసు అది వేరు, కొంచెం చెప్పగలరు కదా. చెప్పినప్పుడు మనకేంటి పని తగ్గిపోద్ది, ఎలాగో వాడు చూసుకుంటారు కదా. కాబట్టి సేమ్ అలాంటివన్నీ ఇక్కడ చేస్తాం మనం. ఓకే ఫైన్. సో యాడ్ ఫస్ట్ స్టెప్, ఇందాకట్లానే ఆన్ ఫామ్ సబ్మిషన్ కొడతాము. ఓకేనా, ఇంక ఇవన్నీ జస్ట్ ఇందాక మనం చూసినట్టే ప్లీజ్, లేకపోతే మై యాప్ అని పెట్టండి ఫామ్ టైటిల్, ఆస్క్ యువర్ క్వశ్చన్. ఎలిమెంట్స్ యాడ్ చేస్తాము. ఏంటి ఎలిమెంట్స్, యువర్ క్వశ్చన్ రిగార్డింగ్ అవర్ యాప్. టెక్స్ట్ ఏరియా ఇద్దాం. ఓకే, క్వశ్చన్ ఇంపార్టెంట్ కదా కాబట్టి రిక్వైర్డ్ ఫీల్డ్ ఎస్ కొడతాం. నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ చేద్దాము. ఏంటది, అడిగిన అతని ఈమెయిల్. ఫీల్డ్ ఏంటి, ఈమెయిల్. మనం మిగతా కూడా పెట్టుకోవచ్చు, డ్రాప్ డౌన్ పెట్టవచ్చు, ఫైల్ అప్లోడ్ పెట్టవచ్చు, హిడెన్ ఫీల్డ్ పెట్టవచ్చు, నెంబర్ ఆఫ్ పాస్వర్డ్, మొత్తం మనం హెచ్టిఎంఎల్లో ఎలాంటి ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, రిక్వైర్డ్ ఫీల్డ్ ఓకే కొడతాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టాలి ఒకసారి, దాని తర్వాత అప్పటి నుంచి సరిపోతుంది. సో ఇక్కడ వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఈమెయిల్ కూడా ఇద్దాం, ఎందుకంటే మనం రెస్పాన్స్ డైరెక్ట్గా ఆ ఈమెయిల్కి పంపిస్తాం. ఓకే, sample@gmail.com సబ్మిట్ కొడదాం. ప్రస్తుతానికి ఇది సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ అవుట్పుట్లో ఇది వచ్చేస్తుంది. పిన్ కొడదాము. ఓకే, ఇంక మళ్ళీ మాటికి ఎవడు ఎంటర్ చేస్తాడు ఎన్నిసార్లు, కాబట్టి పిన్ కొడదాం. ఎలాగో టెస్టింగే కదా. ఓకే, దీని తర్వాత మనం ఇప్పుడు చాట్ జీపీటీని లాగాలి మధ్యలోకి. చాట్ జీపీటీ కాన్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, యాక్ట్ యాజ్ అ ప్రాజెక్ట్ ఓనర్ అండ్ గివ్ మీ ది కాంటెక్స్ట్ ఆన్ యువర్ project, like what does it do, what is the main purpose and future scope. ఇది జస్ట్ ఒక రా ప్రాంప్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇదంతా మెయిన్ పర్పస్, ఇదంతా వచ్చింది. ఇది చాట్ జీపీటీ జస్ట్ అదొక ప్రోడక్ట్ ఓనర్గా అది పెట్టుకొని ఇస్తుంది ఇదంతా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే మన వర్క్ ఫ్లోలోని టీమ్ లీడ్ గానే పెడదాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ టీమ్ లీడ్ గడి ఎవడో ఏఐ ఏజెంట్ నోడ్ అనమాట. ఇక్కడ ఏజెంట్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారా ఏఐ ఏజెంట్ సెలెక్ట్ చేస్తాం. చేశాక ఇక్కడ మీరు చూడండి, ఈ సెట్టింగ్స్ ట్యాబ్లో కింద చాట్ మోడల్ ఉంది, మెమరీ ఉంది, టూల్ ఉంది. టూల్ అందాక పక్కన పెట్టండి, మనకు అక్కర్లేదు ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫైన్ బిలో ప్రాంప్ట్ యూజర్ ఏంటి, క్వశ్చన్ ఏదైతే అది కదా ప్రాంప్ట్ అది. ఇక్కడ సిస్టమ్ మెసేజ్ అన్నది ఉంటుంది, సిస్టమ్ మెసేజ్ మీద క్లిక్ చేయండి. యు ఆర్ అ హెల్ప్ఫుల్ అసిస్టెంట్ based on the question, answer the user in a polite and friendly way. Here is the context of the project. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏంటి,
ఇదంత పెద్దది ఇచ్చింది. ఓకే. ఫైన్. ఇదిలా కాపీ చేద్దాము. ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో, ఇదేంటి మన టీమ్ లీడ్ గాడికి ఒక కాంటెక్స్ట్ ఇస్తున్నట్టు. ఓకే. అరే బాబు! మనం ఇది బిల్డ్ చేసాము. ఎవడైనా క్వెషన్‌లు అడిగితే నువ్వు ఈ కాంటెక్స్ట్‌ని వాడుకొని ఆళ్ళకి ఆన్సర్ చెయ్యు అని. అదేంటి జస్ట్ ఒక ఏఐ ఏజెంట్‌కి మనం ఇచ్చిన సిస్టమ్ మెసేజ్ ఇది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ స్టెప్ కొడదాం. ఓకే. ఫెయిల్ అయింది. ఫైన్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఇక్కడ చూసారా? మనకిక్కడ టోటల్ 3 నోడ్స్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి చాట్ మోడల్, ఇంకొకటి మెమరీ, ఇంకొకటి టూల్. టూల్ అందాక పక్కన పెట్టండి. టూల్ ప్రస్తుతానికి ఈ వర్క్ ఫ్లోతో మనకు సంబంధం లేదు. ఓకే. చాట్ మోడల్ ఏంటి? ఒక బ్రెయిన్ లాగా అనమాట. ఎల్ఎల్ఎం అబ్బా! ఏం లేదు సింపుల్. ఎల్ఎల్ఎం అంతే. జెమినీ ఎల్ఎల్ఎం గాని, చాట్ జీపీటీ ఎల్ఎల్ఎం గాని, లేకపోతే వేరే ఆంథ్రోపిక్ గాని ఏదైనా సరే. సో, చాట్ మోడల్ మీద క్లిక్ చేద్దాము. మనకి జెమినీ కీస్ ఫ్రీగా దొరుకుతాయి. ఓకే. కాబట్టి సెర్చ్‌లో జెమినీ అని కొట్టాము. కొట్టాక అది ఇక్కడ చూసారా? మోడల్ ఇదంతా అడుగుతుంది. ఓకే. కాబట్టి మనం గూగుల్‌లోకెళ్ళి జెమినీ ఏపీఐ అని కొడదాం. వస్తది. గూగుల్ ఏఐ స్టూడియో. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక గూగుల్ ఏఐ స్టూడియో తాలూకా హోమ్ పేజ్‌కెళ్తాం మనం. ఇక్కడ చూసారా? గెట్ ఏపీఐ కీ. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇది మన ఏపీఐ కీస్‌కి పట్టుకెళ్తది. ఆల్రెడీ ఒక కీ ఉందనుకోండి చూపిస్తది. లేదనుకోండి ఇక్కడ చూసారా? క్రియేట్ ఏపీఐ కీ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి డిఫాల్ట్ జెమినీ ప్రాజెక్ట్. క్రియేట్ కీ కొడతాం. ఓకే. ఫైన్. మనకొక కొత్త కీ వస్తది. ఇక్కడ చూసారా? డేట్ కీ. కీ మీద కొడతాము. కీ ఇదొస్తది. మీరు కెచాలు చేసి ఇలాంటి కీలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేయొద్దు. ఓకే. ఇవి కూడా నేను డిలీట్ చేసేస్తాను ఇప్పుడు. సో, సెటప్ క్రెడెన్షియల్ కొడదాము. ఏపీఐ కీ మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి అలౌడ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఆల్ సెలెక్ట్ అయ్యి ఉంటది. సేవ్ కొట్టండి. ఓకే. ఇక్కడ చూసారా? కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్‌ఫుల్లీ. క్యాన్సెల్ కొట్టండి. ఇక్కడ చూసారా? ఆటోమేటిక్‌గా మోడల్ జెమినీ 2.5 ఫ్లాష్ సరిపోతది. టెస్టింగే కదా! కాబట్టి ఇదంతా మూవ్‌మెంట్ సెట్. ఓకే. ఇక్కడ చూసారా? మాక్సిమం నంబర్ ఆఫ్ టోకెన్స్, సాంప్లింగ్ టెంపరేచర్, టాప్ కే, టాప్ పి ఇయన్నీ ప్రస్తుతానికి మనకి ఔట్ ఆఫ్ స్కోప్. ఓకే. ఫైన్. మనం ఇది ఇప్పుడు క్యాన్సెల్ చేద్దాం. ఇప్పుడు ఎవ్రీ ఏజెంట్‌కి అంటే ఒక మనిషికి బ్రెయిన్ ఉంది. అంటే ఆడు ఆలోచించగలడు. కానీ దాంతో పాటు ఆలోచించిందంతా కూడా ఆడు గుర్తుపెట్టుకోవాలి కదా! కాబట్టి ఇప్పుడు మెమరీ నోడ్‌ని క్రియేట్ చేద్దాం. మెమరీ నోడ్ దగ్గర ప్లస్ అని కొడితే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇవన్నీ వస్తాయి. ఫర్ బిగినర్స్ ఆల్రెడీ సింపుల్ మెమరీ ఉంది. సింపుల్ మెమరీ ఏది? N8 నోడ్‌ది. దాని మీద కొడతాం. ఓకే. సో, ఇక్కడ సెషన్ కీ ఫ్రమ్ ప్రీవియస్ నోడ్. ఇదేం అక్కర్లేదు. డిఫైన్ బిలో ఇదేంటి? కీలో ఇది పెడతాం. ఓకే. సో, అదేంటి ఆటోమేటిక్‌గా మొత్తం ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తే ఏంటి పరిస్థితి? లేకపోతే నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటది. ఓకే. ఇక్కడ చూసారా? దిస్ నోడ్ స్టోర్స్ మెమరీ లోకల్లీ ఇన్ ది N8 ఇన్‌స్టెన్స్. ఇట్ ఈస్ నాట్ కంపాటిబుల్ విత్ క్యూ మోడ్ ఆర్ మల్టీ మెయిన్ సెటప్స్ ఇవన్నీ. సో, ప్రస్తుతానికి మనం కావాల్సిందొచ్చింది. సరిపోయింది. ఈ టూల్‌లో మనం సెలెక్ట్ చేయొచ్చు. చేయక్కర్లేకపోవచ్చు. ఓకే. ప్రస్తుతానికి అందాక అక్కర్లేదు కాబట్టి మనం సెలెక్ట్ చేయొద్దు. వదిలేద్దాం ఇలా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూసారా? రెడ్ ఉండేది మొత్తం గ్రీన్ వస్తుంది. ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసారా? హలో దేర్ ఐడ్ బి హ్యాపీ టు హెల్ప్ యూ అబౌట్ దిస్ సిస్టమ్. అవర్ ప్రైమరీ గోల్ ఈస్ టు రెడ్యూస్ ది హ్యూమన్ ఎఫర్ట్ ఇన్ రిపిటేటివ్ కాగ్నిటివ్ టాస్క్స్ అండ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ త్రూ ఏఐ డ్రివెన్ అసిస్టెన్స్. ఇదేనా ఇచ్చింది ఫస్ట్ చాట్‌జిపిటి. ది ప్రాజెక్ట్ ఈస్ ఏఐ పవర్డ్ అసిస్టెంట్ ప్లాట్‌ఫార్మ్ డిజైన్డ్ టు హెల్ప్ ఇండివిడ్యువల్స్ అండ్ బిజినెస్ ఆటోమేట్ ఓకే. ఫైన్. సో, మొత్తానికి ఇది ఏం చేసింది ఏఐ ఏజెంట్ మనం ఇక్కడ సిస్టమ్ మెసేజ్‌లో మనం ఆ ప్రాజెక్ట్ గురించి ఇచ్చిన కాంటెక్స్ట్ అంతటిని అది వాడుకొని వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తుందది. ఓకే. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్లస్ కొడదాం. ప్లస్ కొట్టి మనం రెస్పాన్స్‌ని మెయిల్ చేయాలి గదా! కాబట్టి జీమెయిల్ కొట్టి సేమ్ ఇందాకట్లానే. మనకి ఇక్కడ చాలా నోడ్స్ ఉన్నాయి. క్రియేటెడ్ డ్రాఫ్ట్ ఉంది. డిలీటెడ్ డ్రాఫ్ట్ ఉంది. లేకపోతే క్రియేటెడ్ లేబుల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. మనకు ఒకటి వాడడం వస్తే ఆటోమేటిక్‌గా మిగతావి కూడా వాడడం వచ్చేస్తది. ఓకే. సెండ్ ఎ మెసేజ్ ఉంది కదా! సెండ్ ఎ మెసేజ్ మీద కొడతాం. ఇప్పుడు ఈమెయిల్ ఫార్మ్‌లో ఎవరి ఈమెయిల్ ఇచ్చామో అది. కాబట్టి ఇది ఎక్స్‌పాండ్ చేయండి. ఏది 2లో ఇది పేస్ట్ చేయండి. ఓకే. ఫైన్. హెచ్1 ఏమిస్తాము? హెచ్1 ప్రతిసారి ఎందుకు ఇస్తున్నామన్నా అంటే ఏం అక్కర్లేదు. జస్ట్ అది కొంచెం స్టాండ్ ఔట్ అవ్వడానికని నేను ఇస్తున్నాను అంతే. ఓకే. ఆన్సర్ టు యువర్ క్వెషన్. ఇక్కడ పి అని చెప్పి ఇద్దాం. ఈ పి లోపల ఏంటి డైరెక్ట్‌గా అవుట్‌పుట్. మనకి ఎల్ఎల్ఎం ఏమైతే ఇచ్చిందో అవుట్‌పుట్ అది కావాలి. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఈ sample@gmail.com అని ఉంది కదా! ఆడికి ఎళ్ళదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ ఇందాకట్లానే
ఎడిట్ ది అవుట్‌పుట్ డేటాలో పెట్టి ఒరిజినల్ ఈమెయిల్ పెట్టేద్దాం. మన దగ్గర ఏ ఈమెయిల్ అయితే ఉందో ఆ ఈమెయిల్. చేసాక సేవ్ కొడదామా? ఓకే. ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మన దగ్గర ఏమైనా ఉందా? లేదు. ఎగ్జిక్యూట్ వర్క్‌ఫ్లో కొడదాం. ఓకే. ఫైన్. ఇక్కడ చూసారా? ఇష్యూస్. పారామీటర్ సబ్జెక్ట్ ఈస్ రిక్వైర్డ్. ఏంటి? ఆన్సర్ టు యువర్ క్వెషన్. అంతే. సో, ఓకే. ఇప్పుడు సరిపోయింది. ఎగ్జిక్యూట్ స్టెప్ కొడదాము. ఇక్కడ చూసారా? అవుట్‌పుట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం నోలో చూసారా? ఆన్సర్ టు యువర్ క్వెషన్. ఆన్సర్ టు యువర్ క్వెషన్ ఇదంతా వచ్చింది. హలో అగైన్. ఐ వుడ్ బి డిలైటెడ్ టు టెల్ యూ వన్స్ మోర్ అబౌట్ ది కోర్ మిషన్ ఆఫ్ ది స్మార్ట్ అసిస్ట్ ఏఐ ప్లాట్‌ఫార్మ్. ఇదంతా ఏంటి? కాంటెక్స్ట్‌కి ఇచ్చాక ఈ జెమినై ఎల్ఎల్ఎం అన్నది ఆ కాంటెక్స్ట్ అంతటిని తీసుకొని యూజర్ అడిగిన క్వెషన్‌కి మ్యాచ్ చేసుకొని అదొక రెస్పాన్స్ దీనికిస్తే, దీని నుంచి అవుట్‌పుట్ దీనికెళ్ళింది. దీని నుంచి మిగిలింది మనకొచ్చింది. అది. ఇది మీరు ఇప్పుడు చూసింది ఈ వీడియోలో జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. బోలెడు క్రియేట్ చేయొచ్చు మీరు. వర్క్ ఫ్లోస్, ఆటోమేషన్స్ అవి మీకు బోలెడంత టాస్క్ మీరు తగ్గించుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఓకే. పూర్తిగా నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. అండ్ కిందన N8N అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే. సో, టోటల్ ఇవబ్బా 3 వర్క్ ఫ్లోస్ మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం అనుకున్నవి. సో, దీంట్లో మీకు చాలా నోట్స్ కవర్ అయ్యాయి. ఏఐ ఏజెంట్ నోడ్ కవర్ అయింది. ఎల్ఎల్ఎం నోడ్ కవర్ అయింది. మెమరీ నోడ్ కవర్ అయింది. మెయిల్ నోడ్ కవర్ అయింది. ఫార్మ్ సబ్మిషన్ నోడ్ కవర్ అయింది. అండ్ దాంతో పాటు మిగిలిన నోట్స్ ఏమున్నాయి? ఓవర్‌వ్యూలో ఇక్కడ చూసారా? బట్ ఇవన్నీ ఏంటి ప్రాక్టీస్‌లోనే ఉన్నాయి. పబ్లిష్ చేయలేదు. ఓకేనా? అండ్ మనం ఫస్ట్ క్రియేట్ చేసిన నోడ్‌లో ఏమున్నాయి? షెడ్యూల్ ట్రిగ్గర్ నోడ్ ఉంది. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ మనం మన వర్క్‌ఫ్లో నుంచి ఎలా ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ చేయాలి అన్నది ఒకటి కవర్ అయింది. స్ప్లిట్ ఔట్ నోడ్ కవర్ అయింది. లిమిట్ నోడ్ కవర్ అయింది. కోడ్ ఇన్ జావాస్క్రిప్ట్ అంటే మనం ఒక కస్టమ్ కోడ్ ఇచ్చేది. సో, ఆ నోడ్ కవర్ అయింది. మనం ఒక మెయిల్ ఎలా పంపించాలి? ఆ నోడ్ కవర్ అయింది. ఇలా అన్నీ చాలా కవర్ అయ్యాయన్నమాట. ఓకే. సో, ఇదొక మీకు మంచి బిగినింగ్ ఇది. ఇదే ఫ్లోలో కొట్టేయండి మీరు. ఇంకా నేర్చుకోండి శుభ్రంగా ఉంటది. ఓకే. సో, మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.